జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు. ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం, శని మీనంలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఒక మాసంలో మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. అలానే సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఆయన కుంభంలో సంచారం, మార్చి 15వ తేదీ ఆయన కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇక శుక్రుడు మార్చి 2వ తేదీ కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. ఇక బుధుడు ఈ ఒక మాసంలో అంటే మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. మార్చి 21వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశి వాళ్ళకి అంటే మేషాది 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు చూసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక చిన్న సజెషన్ అండి. ఈ గోచార ఫలితాలు మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి గ్రహాల రాశి మార్పులని బట్టి మనం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గోచారంలో గ్రహాలు మనకి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటారు. రాహుతో కలుస్తుంటారు, శనితో కలుస్తూ ఉంటారు. అలానే గ్రహణం కూడా వస్తూ ఉంటుంది. సో ఇది నిత్యం జరిగే ప్రాసెస్ ఇది. అయితే ఈ గోచారంలో అంగారక యోగము, మీరు థంబ్‌నెయిల్ చూస్తూ ఉంటారు. అంగారక యోగము, బుధాదిత్య యోగము. ఈ రాశుల వాళ్ళకి ఈ ఒక మాసంలో బుధాదిత్య యోగము. అలానే ఈ రాశుల వాళ్ళకి అంగారక యోగము. ఈ రాశుల వాళ్ళు ఈ ఒక సంవత్సరం వాళ్ళ జీవితమే ఇంకా అంతా అయిపోతుంది. లేదా కోట్లు సంపాదిస్తారు. అలానే ఈ రాశుల వాళ్ళకి మహాలక్ష్మి యోగం పట్టబోతుంది. ఇలాంటి థంబ్‌నెయిల్ మీరు చూస్తూ ఉంటారు. ఇవి కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక ప్రయత్నము. ఎవరు కూడా వాస్తవాన్ని చెప్పట్లేదు. గోచారంలో అలా రోచక యోగం గాని, మహాలక్ష్మి యోగం కానీ, బుధాదిత్య యోగం గాని, గజకేసరి యోగం గాని ఇవన్నీ ఏది వర్తించవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జాతక రీత్యా ఏ గ్రహ స్థానాలు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థానాలను బట్టి ఉంటారో, ఆ గ్రహ దశలు ఏవి జరుగుతూ ఉంటాయో వాటికి సంబంధించిన ఫలితాలే మీరు చూస్తూ ఉంటారు. మరి ఎందుకండి రాశి ఫలితాలు చెప్పుకోవడము అంటే, చూడండి ఇప్పుడు కుజ మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. ఒక ఎగ్జాంపుల్. కుజ మహాదశ ఎవరికో ఒక వ్యక్తి జాతకంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కుజుడు గోచారంలో ఎక్కడికి వెళ్తున్నాడు? రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ ఒక మాసంలో కుంభరాశిలో కుజుడు రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ మహాదశ జరుగుతూ ఉంటుంది. రాహుతో కలుస్తున్నాడు. సో ఈ అపాయకారి వృత్తి ఎవరైతే చేస్తూ ఉంటారో, మిషనరీ ఎక్విప్‌మెంట్స్‌లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో కావచ్చు, అలానే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యక్తులు కావచ్చు. సో అలాంటి వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు శుక్ర మహాదశ ఎవరికైనా జరుగుతూ ఉంటుందని తెలుసుకుందాం. శుక్ర మహాదశ ఎవరికొకరికి జరుగుతూ ఉంటుందని అనుకుందాం. శుక్రుడు ఇప్పుడు మీనరాశిలో ఈ ఒక మాసంలో మీనరాశికి వెళ్లి సంచారం చేస్తూ ఉంటాడు. మీనరాశి ఉచ్చస్థానము. సో వాళ్ళకి శుక్ర మహాదశ జరుగుతూ ఉంది. వాళ్ళ జాతకరీత్యా శుక్రుడు ఏ స్థానంలో అయినా ఉండనివ్వచ్చు. బట్ ఈ మాసంలో ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం శుక్రుడు ఈ జాతకులకు కొంచెం యోగిస్తాడు. శుక్రదశ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థానాలకి వెళ్తూ ఉంటారో ఆ స్థానాలకి బట్టి ఫలితాలనేది వాళ్ళకి మిశ్రమంగా ఉంటుందా? లేదా చాలా యోగించే విధానంగా ముందుకు సాగుతుందా? అది మనకు అర్థమవుతుంది. సో గోచారంలో అలాంటివి ఏది వర్తించదు. సో ఇది అర్థం చేసుకోండి. అలానే ప్రతి దానికి హోమాలు, ఉంగరాలు వేసుకుంటే మన జాతకాలు మారిపోతాయి, మన కర్మ తగ్గుతుంది. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఫేక్ సెంటెన్స్. ఎంతసేపటికి కూడా మన జాతక రీత్యా ఉన్న గ్రహ దోషాలకి మనమే స్వతహా కష్టపడి ప్రయత్నపూర్వకంగా
కొన్ని పరిహారాలు రోజు పాటిస్తూ వెళ్తే చాలండి. ఇంక వేరే అవసరం లేదు. అంతెందుకండి, ఓం నమఃశివాయ, నమఃశివాయ రోజు పొద్దున్నే 1000 సార్లు చదువుకోండి చాలు. ఇంక మీకు వేరే అవసరం లేదు. సో, గోచారంలో బుధాదిత్య యోగము, మహాలక్ష్మి యోగము ఇవన్నీ ఉండవు, వర్తించవు. దీన్ని గుర్తించండి. ఇది ఫ్యాక్ట్. జాతకరీత్యా ఉంటే అది మీకు వర్తిస్తుంది. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు కూడా ఉండవు. సో, కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓహ్! ఇది అంతే. అవసరం లేదు. జ్యోతిష్యంలోనే ఎక్కువ దాంట్లోనే కాన్సంట్రేషన్ పెట్టి, దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెడుతూ, దాంట్లోనే మునిగిపోకండి. ప్రతి దాన్ని కూడా పరీక్షించి మీరు ముందుకు సాగండి. ఒక టెస్ట్ పెట్టండి. ఇది కరెక్టా? రాంగా? అని. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2026 మార్చి మాసంలో సింహ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి 11వ తేదీ గురువు గారు వక్రత్యాగం చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదండి సింహరాశి వాళ్ళు. అక్టోబర్ ఎండింగ్ నుంచి ఎప్పుడైతే వక్రించే సంచారం మొదలుపెట్టారో 2025 అక్టోబర్ ఎండింగ్ నుంచి ఎప్పుడైతే గురువుగారు వక్రించి లాభస్థానంలో సంచారాన్ని మొదలుపెట్టారో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 మాసాలలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆర్థిక విషయాలలో చాలా ఇబ్బందులు పడి వస్తున్నారు. వ్యాపార అభివృద్ధి లేకుండా, అంటే ఎవరైనా వ్యాపారం చేస్తూ ఉండే వాళ్ళకి సరైన అవకాశాలు లేకుండా, ఆ వ్యాపారంలో అభివృద్ధి లేకుండా, సరిగ్గా డబ్బు మీ చేతికి అందకుండా చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. అలానే ఒక గుర్తింపు పోగొట్టుకొని ఉంటారు ఇన్ని రోజులు. ఒక గుర్తింపు లేకుండా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఫేస్ చేస్తూ వస్తుంటారు. అయితే మార్చి 11వ తేదీ నుంచి గురువుగారు వక్రత్యాగం చేస్తున్నారు కాబట్టి ఎగైన్ మళ్ళీ మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కూడా సింహ రాశి వాళ్ళకి అత్యంత శుభదాయకము. ఎగైన్ మీకు మంచి గుర్తింపు రావడము, ఆర్థిక విషయాలలో అభివృద్ధిదాయకంగా ఉండడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతంగా ఉండడం లాంటిది. అలానే మీకు మంచి గుర్తింపు రావడము, అలానే సంతానం విషయంలో కూడా చాలా మంచి ఉపయోగకరమైన అవకాశాలు, అలాంటి ఒక సిట్యుయేషన్ కాలం అనేది కలిసి రావడము, ఇలాంటి శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో కుజ రాహుల కలయిక జరుగుతుంది. ఇది భార్యకి లేదా మీ భర్తకి ఆరోగ్య విషయాలలో, లేదా మీకు ఆరోగ్య విషయాలలో చూడండి, ఈ ఒక మాసంలో మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. సప్తమ స్థానంలో కుజ రాహుల కలయిక, జన్మరాశిలో కేతు కలయిక. బాడీలో స్టామినా అనేది ఉండదండి. సింహరాశి వాళ్ళు చాలా మందికి బాడీలో ఏదో తెలియని నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న వస్తువుని ఇట్లా పట్టుకొని వెళ్ళడానికి కూడా ఎక్కడో ఒక చోటు మీకు ఆయాసంగా అనిపించడము, బాడీలో అన్‌కంఫర్టబుల్‌గా అనిపించడము, ఇలాంటివి చూడడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే భార్య లేదా భర్త తరపున ఉన్న క్లోజ్ రిలేషన్స్, ఆత్మీయ బంధువులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉంటాయి. అయినప్పటికీ లాభస్థానంలో గురువుగారు మంచిగా ఉన్నారు కాబట్టి, ఇక మీద మంచిగా మారబోతున్నారు కాబట్టి, లాభంలో ఉంటున్న గురు దృష్టి సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి, అవి మీకు ఇబ్బందులొచ్చినప్పటికీ, క్లోజ్ రిలేషన్స్‌తో భార్య లేదా భర్త తరపున ఇబ్బందులొచ్చినప్పటికీ, ఆ గురువుగారు గురుబలం వలన అవి అక్కడికక్కడే తగ్గుతాయి. అలానే అష్టమ స్థానంలో సూర్య, శని కలయిక జరుగుతుంది కాబట్టి, ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అందులోన ముఖ్యంగా ఎక్కువగా లిక్విడ్ లాంటిది పదార్థాలని ఎక్కువ తీసుకోండి. ఈ ఎండాకాలం కూడా వస్తుంది కాబట్టి బాగా లిక్విడ్‌లా ఉండే పదార్థాలు, మజ్జిగ ఎక్కువ తాగడము, కొబ్బరి బోండం నీళ్లు తాగడము, ఇవి ఎంత చేస్తారో మీకు అంత మంచిది. ఈ ఒక మాసమంతా గురువు, శుక్రుడు చాలా అనుకూల ఫలితాలు వస్తున్నారండి. ఆర్థికంగా లోటు ఉండదు సింహరాశి వాళ్ళకి. గుర్తింపుకు లోటు ఉండదు. అయితే ఉద్యోగ విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కొంచెం శారీరక బాధ అనేది కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా పని చేయలేకపోవడము, నీరసము, ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి. అయినప్పటికీ గురువుగారు మనకి సంపూర్ణంగా అనుకూలించే ఒక క్రమంలోనే వెళ్తున్నారు కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా చాలా పుష్టి అనేది మీకు రాబోతున్నది ఈ ఒక మాసం నుంచి. మిత్రుల ద్వారా కూడా మీకు కలిసి వచ్చే కాలము. అంటే మిత్రుల ద్వారా సహాయ సహకారాలు అందడము, ఏదైనా కొత్తగా బిజినెస్ చేయడము,
బిజినెస్ లో పెట్టుబడి పెట్టడము, ఇలాంటి అవకాశాలు మీకు సింహరాశి వాళ్ళకి రాబోతున్నది. బట్ సప్తమ స్థానంలో కుజ రాహుల కలయిక, అదొక్కటి చూసుకోండి, మిగతా అంతా ఓకే. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరవల్మ స్తోత్ర పారాయణం చేసుకోవడము, వీలైతే స్కంద హోమం లాంటిది జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే కాల భైరవేశ్వర అష్టకం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు విని పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.